భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలంలో వరద పోటెత్తింది. నారాయణపురం బ్రిడ్జ్ పై మరో 20 మంది కూలీలు చిక్కుకున్నారు. అయితే చీకటి పడిపోయి వాతావరణం అనుకూలించకపోవడంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడింది. హెలికాప్టర్లను రెస్క్యూ ఆపరేషన్ కు ఉపయోగించడానికి వీలు లేకుండా ఉంది. దీంతో ఎన్డీఆర్ఎఫ్ ఫైర్ బృందాలు రంగంలోకి దిగాయి. బ్రిడ్జ్ పై చిక్కుకున్న వారిని రక్షించేందుకు ప్రయత్నిస్తున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలంలో వరద పోటెత్తింది. నారాయణపురం బ్రిడ్జ్ పై మరో 20 మంది కూలీలు చిక్కుకున్నారు. రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు, సుమిత్ర, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వరదలు పోటెత్తడంతో ఒక్కసారిగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు సంబంధించిన అశ్వారావుపేటకు సంబంధించిన కట్ట మైసమ్మ వాగు మొదట పొంగి పొర్లింది. కట్ట మైసమ్మ వాగుకు సంబంధించి 5 గొర్రెల కాపర్లు అక్కడే పశువుల కాపర్లకు సంబంధించి కూడా చిక్కుకుపోయారు. చెట్టు మీద ఆర్తనాదాలు వినిపిస్తూ కాపాడాలని కూడా కోరారు. అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామస్తులు కూడా పరిశీలించి వారిని కాపాడేందుకు ప్రయత్నం చేస్తారు. అదే స్థాయిలో నారాయణపురం గ్రామానికి సంబంధించి కూడా అక్కడ కూడా ప్రాంతానికి సంబంధించి వాగు పొంగి పొర్లడంతో అటు నుంచి వస్తున్నటువంటి కూలీల ఆటోలో సుమారు 20 మంది కూలీలు కూడా అక్కడ చిక్కుకుపోయారు. అక్కడ చిక్కుకుపోయిన విషయంతో ఒక్కసారిగా వరద ఉధృతంగా పెరిగిపోవడంతో వారు ముందుకు వచ్చే పరిస్థితి లేదు, వెనక్కి పోయే పరిస్థితి కూడా లేకపోవడంతో ఆర్తనాదాలతో అలమటిస్తూ ఒక్కసారిగా కేకలు వేయడంతో అందరికి ఫోన్లు చేసి మెసేజ్లు పెడుతుండటంతో స్థానికులు సంప్రదించి ఒక్కసారిగా ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. ఉన్నతాధికారులకు సమాచారం అందించడంతో పూర్తిగా ఖమ్మం జిల్లా అంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు సంబంధించినటువంటి కలెక్టర్ జితేష్ పటేల్, అదేవిధంగా ఎస్పీ రోహిత్ రాజు కూడా సంఘటనా స్థలానికి చేరుకున్నారు. విషయం తెలుసుకున్నటువంటి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా పూర్తిగా విషయం తెలుసుకొని స్థానిక ఎమ్మెల్యే జారే ఆదినారాయణ సహకారంతో అటు ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి ఇటు తెలంగాణకు సంబంధించినటువంటి ఉన్నత అధికారులతో మాట్లాడి వెంటనే 2 హెలికాప్టర్లను కూడా అక్కడ సంఘటన స్థలానికి తీసుకొని వచ్చారు. అక్కడ 2 హెలికాప్టర్ల ద్వారా కూడా కొంతమందిని రెస్క్యూ ఆపరేషన్ ద్వారా కూడా వారిని కాపాడే ప్రయత్నం చేశారు. ఈ ఘటన జరుగుతున్న నేపథ్యంలో మరొక 20 మందికి సంబంధించినటువంటి కూడా ఫంక్షన్ కి వెళ్లి వస్తున్నట్టు క్రమంలో ఒకసారిగా 20 మంది కూడా ఆటోలో ప్రయాణం చేస్తూ కూడా అక్కడ చిక్కుకుపోయిన పరిస్థితి ఉంది. నారాయణపురంలో మొత్తం 31 మందిని కూడా రెస్క్యూ టీం 2 హెలికాప్టర్ల ద్వారా కాపాడే ప్రయత్నం చేసినప్పటికీ వారిని కాపాడారు. మరో 20 మంది కూడా అక్కడ రెస్క్యూ టీం కూడా కాపాడే ప్రయత్నం చేస్తుండటంతో వాతావరణం ఒక్కసారిగా అనుకూలించకపోవడంతో పూర్తి స్థాయిలో కూడా హెలికాప్టర్లు కూడా ఆగిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే డిఆర్జీకి సంబంధించిన డిఆర్జీకి సంబంధించిన రెస్క్యూ టీం ఒక్కసారిగా నాటి పొడవలు అదేవిధంగా రెస్క్యూ పొడవల ద్వారా కూడా కాపాడేందుకు ప్రయత్నం కొనసాగుతుంది. చీకటి పడడంతో అటు లైట్లు వేసుకొని కూడా పూర్తిగా కాపాడేందుకు అటు ఏపీ తెలంగాణకు సంబంధించినటువంటి ఉన్నతాధికారులు పూర్తి స్థాయిలో మరో 20 మందిని కూడా కాపాడే ప్రయత్నం కొనసాగుతుంది. మనం చూడొచ్చు విజువల్స్ లో పూర్తి స్థాయిలో కూడా ఎక్స్క్లూజివ్ గా చూడొచ్చు. అందరూ పూర్తిగా నీటిలో ఇరుక్కుపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఏ ఒక్కరు కూడా ప్రాణాలు కోల్పోయే దిశగా కూడా అటు చూడొద్దు, మొత్తం కూడా ప్రాణాలతో కాపాడాలనేది అటు రాష్ట్ర మంత్రులు కావచ్చు ఉన్నతాధికారులు కూడా ప్రయత్నం చేస్తారు. రెస్క్యూ టీం చాలా రిస్క్ గా వారు కాపాడే ప్రయత్నం కొనసాగుతుంటే మరొక 20 మంది కూడా పూర్తి స్థాయిలో ఇరుక్కుపోయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరికొద్ది సేపట్లో కాపాడేందుకు రెస్క్యూ టీం ఆ డిఆర్జీకి బృందం సంబంధించి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నం కొనసాగిస్తుంది. అయితే ఈ ప్రయత్నంలో వారిని కాపాడేందుకు చాలా రిస్క్ తీసుకుంటున్నప్పుడు కూడా రెస్క్యూ టీం సంబంధించి ఉన్నతాధికారులు పూర్తి స్థాయిలో సలహాలు సూచనలతో వాళ్ళు కాపాడే ప్రయత్నం కూడా కొనసాగిస్తుంది. ఒకవైపు ఉమ్మడి అంటే తెలంగాణ కావచ్చు ఆంధ్రప్రదేశ్ లో 2 రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో ఒకవైపుగా పెద్ద ఎత్తున కూడా వరదలో చిక్కుకుపోయిన వారిని కాపాడే ప్రయత్నం ముమ్మరంగా కొనసాగుతుందని చెప్పవచ్చు. సుమిత్ర, థ్యాంక్ యూ సైదులు ఫర్ ద అప్డేట్స్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నారాయణపురం కట్టమైసమ్మ గుడి వద్ద వరదలో చిక్కుకున్న 30 మందిని హెలికాప్టర్ సాయంతో తరలించారు రెస్క్యూ సిబ్బంది. పరిస్థితిని దగ్గరుండి సమీక్షించారు జిల్లా పోలీసులు, అధికారులు. అశ్వారావుపేట పెద్దవాగు ఘటనపై మంత్రి పొంగులేటి స్పందించారు. సహాయక చర్యలు ముమ్మరం చేయాలని ఆదేశించారు. వీలైనంత త్వరగా వరదల్లో చిక్కుకున్న వాళ్లను రక్షించాలని సూచించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం నారాయణపురం కట్టమైసమ్మ ఆలయ సమీపంలో వరదలో చిక్కుకున్నారు 30 మంది కూలీలు. పెదవాగు ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో వరదలో చిక్కుకుని సాయం కోసం ఆర్తనాదాలు చేశారు. వరద ఉధృతి క్రమంగా పెరిగింది. దీంతో వెంటనే జిల్లా అధికారులు, పోలీసులు, రెస్క్యూ టీం అప్రమత్తమైంది. వాగులో చిక్కుకున్న కూలీలను బయటకు తీసుకొచ్చేందుకు రెస్క్యూ టీంను హెలికాప్టర్లో పంపారు. అలాగే ప్రత్యేక బోట్లను కూడా సిద్ధం చేశారు. మొత్తానికి వరదలో చిక్కుకున్న వారిని హెలికాప్టర్ సాయంతో కాపాడగలిగారు. పెరిగింది
ఎలాంటి పెరిగింది ఇప్పుడు పెరిగింది